పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ప్రకాశం చౌక్ లో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నీట్ పేపర్ లీకేజ్ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన విద్యార్థులకు నివాళిగా కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు। ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ ఎమ్మెల్సీ గోపిమూర్తి పాల్గొని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, సంబంధిత కేంద్ర మంత్రి రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు। విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యమం కొనసాగుతుందన్నారు। భారతదేశ వ్యాప్తంగా నీట్ పరీక్ష ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అనేక పర్యాయాలు లీక్ అవటం జరిగింది। ఈ లీక్కి వ్యతిరేకంగా గత అనేక సంవత్సరాలుగా కూడా విద్యార్థి లోకం పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తా ఉన్న మంత్రిని రాజీనామా చేయాలని చెప్పి దేశ రాజధాని నడిబొడ్డులో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు జరుగుతూ ఉన్నాయి। విద్యార్థి లోకం ప్రజాస్వామ్యయుతంగా రాజ్యాంగబద్ధంగా వాళ్ళ నిరసనలు తెలియజేస్తూ ఉంటే అక్కడ ఆయన్ని బర్తరఫ్ చేయాలని చెప్పేసి ఈ దేశ భవిష్యత్తుకి మీరు స్వగలం చూపించాలని చెప్పి కూడా నేను పీడీఎఫ్ ఎమ్మెల్సీగా డిమాండ్ చేస్తా ఉన్నాను। ఇప్పటికైనా దిగి రావాలా, ఏవో 2-3 అంశాలు పరిష్కరించాము, మంత్రిని రాజీనామా చేయించడం కరెక్ట్ కాదని చెప్పి వెనక్కి తగ్గుతున్నట్టు వార్తలు వస్తా ఉన్నాయి। ఏదైనా అసమర్థ మంత్రి రాజీనామా చేసే వరకు ఈ దేశంలో ఈ రోజున మన విద్యార్థి లోకం పెద్ద ఎత్తున పోరాటం చేస్తా ఉంది। ఆ పోరాటానికి బలి కాకుండానే ముందుగానే చర్యలు తీసుకోవాలి ప్రధానమంత్రి అని చెప్పి పీడీఎఫ్ ఎమ్మెల్సీగా ప్రధానమంత్రిని డిమాండ్ చేస్తా ఉన్నాం। మరి భారతదేశ వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో కూడా ఈ నీట్ లీకేజ్ ప్రశ్న పత్రాల పైన ఎస్ఎఫ్ఐ